వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ లోని ఎస్పీ క్యాంపు కార్యాలయం ఆవరణలో ఘనంగా హోలీ వేడుకలు. కేరళలో క్రికెటర్ సంజు శాంసన్ భారీ కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు. హైదరాబాద్లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం 25 కిలోల బాక్స్ కేవలం 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు మాత్రమే పలుకుతుంది. హైదరాబాద్ బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. ఆదిలాబాద్ జైలు నుండి విడుదలైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర బీఆర్ఎస్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దేవరపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో వార్డు సభ్యుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. శిక్షణ కార్యక్రమానికి ఎంపీడీఓ మేనక ఫౌడల్ విచ్చేసి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమన్నారు. మండలంలోని వార్డు సభ్యులకు 2 దశల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని వార్డు సభ్యులు తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముస్లింపుల వెంకటేష్ గౌడ్, చిన్నవాడు గ్రామము 7వ వార్డు సభ్యులు, శుభకర్మలు. గ్రామం చిన్నవాడు రాంపేట పరమేశ్వర్ ఎంపీడీఓ అని మాట్లాడుతున్నాను. సో ఈ రోజు నుంచి మన దగ్గర వార్డ్ సభ్యుల ట్రైనింగ్ జరగడం స్టార్ట్ అయ్యింది. ఈ ట్రైనింగ్ 2 phases లో జరుగుతుంది మన దగ్గర. ఒకటేమో ఈ రోజు నుంచి 7వ తేదీ వరకు, ఇంకోటేమో 9వ తేదీ నుంచి 5 రోజుల ట్రైనింగ్ జరగబోతుంది. ఫస్ట్ బ్యాచ్ లో ముందో విడతలో 140 వార్డ్ మెంబర్స్ కి అప్రేడుపల్లి నుంచి ఆల్ఫాబెటికల్ గా వస్తే లతావత్ తాండా వరకు ఉన్న వార్డ్స్ అన్ని కవర్ అవుతున్నాయి. ఈ వార్డ్ మెంబర్ ట్రైనింగ్ ఎందుకు చేయబడిందంటే, మనకు చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారు ఈసారి. సో వాళ్ళ కోసం అని పంచాయత్ రాజ్ అంటే ఏంటి, యాక్ట్ ఏంటి, ఆ షెడ్యూల్ పరంగా 5 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కార్యక్రమం మొత్తం TGIRD ద్వారా స్పాన్సర్ అయినది. వాళ్ళు వార్డ్ మెంబర్స్ కి ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి ఈ ట్రైనింగ్ ఏర్పడడం జరిగింది. అలాగే ఇది మీకు ట్రైనింగ్ లో 5 రోజులు లంచ్, 2 times స్నాక్స్ అవి ప్రొవైడ్ చేయబోతున్నాము. టిఫిన్స్ అవన్నీ ఉంటాయి. సో వార్డ్ మెంబర్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్లా పెడితేనా వాళ్ళు వస్తారు అన్నట్టు. అలాగే లాస్ట్ రోజు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఆధార్ కార్డ్ బట్టే రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. సో కంపల్సరీ అందరూ వార్డ్ మెంబర్స్ హాజరు అవ్వాల్సిందే. ఆ తర్వాత లాస్ట్ లో టెస్ట్ ఉండబోతుంది. దానిలో 85% వరకు వాళ్ళు రిజల్ట్స్ తెచ్చుకోవాల్సింది. అలాగే ట్రైనింగ్ లో ఏమేమి జరిగింది అవన్నీ లాస్ట్ రోజు మాట్లాడాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కావున అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు నేడు ఆదిలాబాద్ జైలు నుండి విడుదలయ్యారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నిబంధనల ప్రకారం ప్రక్రియ ముగిసిన అనంతరం వారు బయటకు వచ్చారు. జైలు వెలుపల బాల్క సుమన్కు బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. పూలమాలలతో బాణసంచా కాల్చి తమ నాయకుడికి సంఘీభావం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్లోని
ఎస్పీ క్యాంపు కార్యాలయం ఆవరణలో ఘనంగా హోలీ వేడుకలు. అదిరిపోయే స్టెప్పులు వేసిన ఎస్పీ శబరీష్, డీఎస్పీ తిరుపతిరావు, జిల్లా పోలీస్ అధికారులు. భూపాలపల్లి సిఐ శ్రీనివాస్ అర్తీదారులను వేధిస్తున్నాడని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సాయి సుధా అర్తీ వ్యాపారికి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంకు చెందిన రైతు 40 బస్తాల మిర్చి తీసుకొస్తే ఖరీదుకు అమ్మిస్తాడు. కానీ సదరు రైతు రేగొండ మండలం బాగిత్తి మరియు గూలాడపల్లికి చెందిన రైతుల కల్లాల నుంచి ఎత్తుకొచ్చిన మిర్చిని అమ్మడాన్ని పోలీసులు సాయి సుధా యజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సిఐ శ్రీనివాస్తో మాట్లాడితే అతడు అసభ్యంగా మాట్లాడాలని, తన ఫలితాలు చేసుకోబోతున్నానని, తాను ఎవరి మాట విననంటూ తనకు ఫోన్ చేయొద్దంటూ దురుసుగా ప్రవర్తించాడని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తాము వ్యాపారాలు చేసుకుంటున్నామని, మార్కెట్కు వచ్చేది రైతులే కాబట్టి సాయి సుధా యజమాన్యం అతనికి అమ్మించి డబ్బులు ఇచ్చిందని, అది దొంగ మిర్చి అన్న సంగతి తమకు ఎట్లా తెలుస్తుందని అధికారులు స్పందించి మరోమారు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని రవీందర్ రెడ్డి డివైడ్ చేశారు. వ్యాపారస్తుల పట్ల ఏ అధికారైనా కూడా తీరు మార్చుకోవాలి. దయచేసి భూపాలపల్లి సిఐ గారు వివరించిన తీరు అని ఆక్షేపణ ఎన్నికలు గట్టిగా పాల్గొనాలి. ముఖ్యంగా ధనరాజ్ సోదరులు అమ్మాలి, తర్వాత బుల్లెట్ కార్డు మరి వేసుకపోయినందుకు బండ్ల వాళ్ళది వీళ్ళందరికీ కూడా ఇలా భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అట్లాగే నాటి కార్యక్రమంలో భాగస్వామ్యం అమ్మాలి సంఘం బాధ్యులు రాజవీర యాకన్న గారిని మనం కోరుతా ఉన్నాం. పట్టు దించి దిగుమ చేసి కడాం చేసి కాండ పెట్టి ఏదైతే రైతులు ఇది కూడా ముగ్గులపల్లి మండలే, ఇది ఇష్యూ ఆయన మనసులో పెట్టుకొని ఆదిలాబాద్ ఎస్పీ ఏమి అవసరం అనుకున్నాడే గంటే వీళ్ళది కసిరెడ్డి గురుపాల గారి దుకాణం. వీళ్ళది వీళ్ళు అట్టుకునే 200 బస్తాలు ఉన్నాయి. సెలక్షన్ 30 బస్తాలు సెలక్షన్, 200 తారే 35 తారే సెలక్షన్. अच्छा 15,000 रुपए, 1 रुपए 15,500, 16,000, 1 रुपए 2 रुपए 16,500, 17,000, 1 रुपए 1 रुपए 1 रुपए 2 रुपए 2 रुपए 2 रुपए 2 रुपए 3 रुपए 3 रुपए 3 रुपए 17,500, 18,000, 1 रुपए 1 रुपए 1 रुपए 18,500, 6 रुपए 6 रुपए 6 रुपए 19,000, 19,000, 19,000, 19,000 అన్నా ఉన్నదా 19,050, 19,050, 19,050, అన్న రామదాన 19,050 ఒక 50 రూపాయలు అన్న 19,050, 19,052, 19,050, 19,050, 19,051, 2, 3 వరంగల్ వ్యవసాయ మార్కెట్ లోపల ఒక సంఘటన జరిగింది. దానిపై అర్తీదారుల సంఘం
మరి ఈ వ్యవస్థలో కూడా మీరు నడపాలంటే ఇట్లయితే నడపలేము, మమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఉంటే అని చెప్పి వాళ్ళు ఛాంబర్ ఆఫ్ కామర్స్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దానిపై జిల్లా అధికారుల దృష్టికి నిన్న తీసుకుపోయినాం. అయినా కానీ ఏదైతే గ్రామీణ ప్రాంతాల లోపల రైతులు మార్కెట్ అనేది తీసుకొస్తారు, మార్కెట్ తీసుకొచ్చిన తర్వాత ప్రతి లాట్కు మార్కెట్ అధికారులు లాట్ ఐడి ఇచ్చి దాని తర్వాతనే ఇట్లా ఇలా చూసిన్లు బహిరంగ వేలం ద్వారా ఖరీదారులను పిలిచి అమ్మి దాని తర్వాత దడవాయి ఆ లాట్ నెంబర్ ఐడి ఇచ్చిన దాని ప్రకారమే అది ఆన్లైన్ లోపల ఆ లాట్ ఐడి ఓపెన్ చేస్తేనే మరి ఆ కాంటా అవుతుంది, లేకపోతే కాంటా కాదు. ఆ కాంటా అయిన తర్వాత ఆ సిస్టమ్ కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కదా. నేను అక్కడ ఎస్పీ తోటి కలెక్టర్ తోటి మాట్లాడి దీని మీద తప్పనిసరిగా అతని మీద క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. రైతుల శ్రేయస్సు దృష్టికొని, ఎందుకంటే 2 గంటలు అవుతుంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, మరి రేపు మార్కెట్ బంద్ కాబట్టి ఆ దృష్టితోటి వాళ్ళ హామీతోటి మేము విరమించి ఇవాళ మార్కెట్ సజావుగా జరగడానికి మరి ఆస్కారం చేసుకొని అర్థిదారులను ఒప్పించి ఈరోజు మార్కెటింగ్ ఫంక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన రైతాంగానికి, మార్కెట్ అధికారులు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. నార్సింగ్లో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న శ్రీ ఆదిత్య లగ్జరీ అపార్ట్మెంట్స్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళన. రియల్ ఎస్టేట్ వెంచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నివాసాలు తొలగిస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఇళ్లు కూల్చే హైడ్రాకో ఈ అక్రమ వెంచర్ కనిపించడం లేదని ప్రశ్నించిన కవిత. వరంగల్ జిల్లా గీస్కొండ మండలం కొమ్మాల గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ప్రభా బండికి బాంబు పేల్చడంతో నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. అలంకరణ సామాగ్రి దగ్ధమైంది. అయితే స్థానికులు వెంటనే మంటలు ఆర్పడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. గజ్వేల్లోని క్యాంపు కార్యాలయం అంబేద్కర్ చౌరస్తాలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వి ప్రతీక్ రెడ్డి రంగులతో హోలీ సంబరాలు జరుపుకున్నారు. హోలీ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొంటూ ప్రజలందరికీ శాంతి, ఆనందం, శ్రేయస్సు కలగాలని శుభాకాంక్షలు తెలిపారు.
విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సు న్యాయ వ్యవస్థకు కొత్త దిశ చూపింది. తీర్పు మాత్రమే కాదు, రాజీ కూడా పరిష్కార మార్గమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్ మధ్యవర్తిత్వం భారత సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. అమరావతి సరికొత్త న్యాయ సూత్రానికి వేదికగా నిలిచిందని నేతలు తెలిపారు. పెండింగ్ కేసులకు వేగవంతమైన పరిష్కారమే లక్ష్యమని స్పష్టం చేశారు. On the platform mediation, the India is growing, so is our economy. The startups, the new industries, the big industries, the commercial entities are entering our market, and when the commerce enters, the dispute is but natural. The disputes will also enter, and for resolving every dispute, it's not necessary that conventional court should be the platform, and the arbitration. I am very happy you gave some suggestions. One suggestion, sir, you have given Judicial Academy, if possible more land. Sir, I need your cooperation. I wanted to build Justice City, one of the best in the country itself. You name Judicial Academy, you direct us as much land we are prepared to give. Second, Legal Service Authority and also Mediation Center. Even International Law University, Bar Council of India, they are establishing. By integrating all these things, the best justice city we wanted to build, we need your cooperation and direction, sir. Sir, mediation, I'm very happy you are passionate. I have seen this concept. Even my father, I have seen my childhood. He used to work as a mediator. He was not educated, but confidence, even that area. This, I thought, could be remedied, and we took up the issue with the Honorable Chief Minister, and I have indications to believe that our request for increasing more than threefold the honorarium for a successful mediation from 3,000 to 10,000 might as well be accepted.
and a minimum of 3,000 for even an unsuccessful mediation. I rest my case as that. I'm very happy, I'm fortunate. Sir, we wanted to build one of the most beautiful city. When we gave a call, people came forward. We are prepared to give land. That is 33,000 acres of land. 29,000 farmers willingly they came forward. It is a land pooling. This Amaravati is going to build land monetization project. Sir, I am proud to say the amount of confidence you are talking mediation, one of the best consensus project Amaravati capital that is built in the recent past, nowhere in the world. If you convince people, they will cooperate. Sir, now we are having very clear idea. So many cities are there. You have to witness time and again. Best model, green, blue, green energy, no pollution. I am assuring all friends here, all of you should have one house site in Amaravati. Finally, you will have better living standards and your lifespan will increase minimum 20 years. That is, I am assuring you, that is the city we are going to build, most livable city. Now, again on this 1st March of 2026, a few hours ago, we have witnessed another historic event in the annals of history of the state judiciary of inaugurating the laying foundation to the construction of building of the AP Judicial Academy to impart training to the judicial officers of the state, and also the High Court guest house for High Court judges and judges residential enclave. We are very fortunate that all the events relating to this High Court are being inaugurated or the foundations are being laid by the Honorable Chief Justice of the Supreme Court. It's really our pleasure to have the Honorable Chief Justice on all the important events under the dynamic leadership of our Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu. Now, equally we are fortunate today to have 5 Honorable Judges of the Supreme Court, who are all associated with this High Court. 2 of them are the former Chief Justice of this High Court and others are senior judges of this High Court. It appears that the movement of mediation is gaining ground and strength in Andhra Pradesh as usual. Will lead the entire country in the movement of mediation. The presence of more than 600 trained mediators in this hall supports our belief that what we had initiated earlier and what was aimed at when Honorable Justice Suryakant took over is gaining strength. The presence of the Honorable Chief Justice of India, as you all know, a Chief Justice of India has a unique position in the entire world because his Chief Justice of India is a Chief Justice for 140 billion people. 140 billion people and the largest democracy in the world. So it is not just an ordinary status which a person enjoys. Today we have not one Chief Justice of India but 2 prospective Chief Justices of India with us, Honorable Justice Narasimha and Honorable Justice Bagchi, who will also take over in due course. We are also pleased to have with us వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల జాతరలో అపశృతి చోటు చేసుకుంది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ రథానికి టపాసులు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. రథంపై ఉన్న పూల అలంకరణ దగ్ధమైంది. అయితే స్థానికులు వెంటనే మంటలను ఆర్పడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. కొమ్మాల జాతరలో బీఆర్ఎస్ రథం ప్రమాదవశాత్తు అంటుకొని కొమ్మాల జాతరలో ప్రమాదవశాత్తు బీఆర్ఎస్ రథం ఇచ్చట అంటుకోవడం జరిగింది.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.